లూకాసు వార్త 14వ అధ్యాయంలో 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండెని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆయన దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులన్నిటిలోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగవిహీనులను, కుంటివారిని, గుడ్డివారిని అక్కడికి తోడుకొని రండని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీ వాజ్ఞాపించినట్లు చేస్తిని గాని ఇంకనూ చోటు ఉన్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు చదువుకొని ఉండగా చదువుబడిన లేఖనాల నుండి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి దేవుని వాక్యం అనేది, ఆ వాక్యాన్ని ధ్యానం చేయడం నిధి లాంటిది కాదు, గని లాంటిది. నిధి అయితే ఏమైద్ది? తీసే కొందే నిధి అయిపోయిద్ది, కానీ గని అయిపోదు. తొమ్మే కొందే వస్తుందన్నమాట. గని ఎన్నడూ అయిపోదు. మన దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథం, ఈ దేవుని వాక్యము మనకి గని లాంటిది. దీనిలో మనం తోడుకున్న వారికి తోడుకున్నంత వస్తుంది. ఈ సమయంలో ఇందాక చూసాం, విందు ఎవరి కోసం చేయబడింది, దేనితో, ఎంత శ్రేష్టమైన విందు అది. విందు చేయడం ద్వారా ముసుగు తీసివేయబడిందని, తెర తీసివేయబడిందని, మరణం రింగివేయబడిందని ఇందాక మనం చూసాం. అయితే ఈ విందు చేసిన వారు చేసే పని కొంత ఉన్నది. విందు మనం చేస్తాం కదా, విందు చేసిన వారు ఏం చేస్తారు? ఊరకనే చేస్తారు. ఆ విందు చేయడానికి కారణాలు చూసాం, కానీ చేసిన ఆయన ఏం చేశాడు? పిలుస్తున్నాడు, రండి, విందు చేసి సిద్ధంగా ఉన్నది, రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఈ లూకాసు వార్తలో చాలా విందులు రాయబడ్డాయి, బట్ అన్నిటిని మనం స్టడీ చేయలేం. కానీ ఈ 14వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఒక విందు ఉంది. ఈ విందు ప్రాముఖ్యత ఏంటంటే, ఈ విందు ప్రాముఖ్యత కొంత మనం గ్రహిస్తే కానీ ఈ విందు సంగతి మనకి అర్థం కాదు. ఈ 14వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తే, ఒక ఆయన యేసు ప్రభు వారికి విందు చేసి యేసు ప్రభు వారినే విందుకి పిలిచాడు. ఇది అద్భుతం కదా. ఆ రోజుల్లో మనం ఉండి మన దేశం, మన బజారులోని యేసు ప్రభు వారు తిరిగి ఉంటే మనం కూడా చేసేవారం అంటావా విందు? ఆలోచన చేయండి. ఒకవేళ మన బజారులోనే మనకే అందుబాటులో ప్రభు ఉంటే, ఆ కాలంలో మనం ఉంటే చేసేవారమా? ఏమో తెలియదు. కానీ చేసిన వారిని గురించి దైవ గ్రంథంలో రాయబడింది. అది కూడా ఒక భాగ్యం, వారు చేశారు. ఒకరికే ఎప్పుడైనా విందు ఒకళ్ళకే చేస్తారా? పక్కన ఎవరన్నా అతిథిగా ఒకళ్ళని పిలిచినా ఆ కుటుంబం అంతా, వారి అనుచరులందరిని పిలుచుకొని కదా విందు అనేది. కానీ విందిచ్చేవారు పిలిచేవారికి చేసే ఆ మర్యాద, అది కూడా దైవ గ్రంథంలో గుర్తించబడింది. చూడండి, ఈ విందు ఈ 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, విశ్రాంతి దినమున ఆయన భోజనమును చేయుటకు
పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఈ విందు యేసు ప్రభు వారిని పరీక్షించడానికి చేయబడిన విందు. ఇది ఎవరికి పరీక్ష విందు? ప్రపంచమంతటికి విందిచ్చి ఆయన్ని వీళ్ళు విందుకు పిలిచారు. ఇది ఒక గొప్ప సంగతే. పిలిచి ఆయన్ని పరీక్షించడానికి, ఆయన్నే పరీక్ష ఒక కాటాలో పెట్టి ఆయన్ని పరీక్షించడానికి విందుకు పిలిచాడు ఈయన. ఇంకెవరెవరిని పిలిచాడు ఈయన? పైగా ఎవరితను? ఈయన పరిసయ్యుల అధికారులలో ఒక అధికారి. ఈయన అనామకుడేమీ కాదు, మంచి బ్యాక్గ్రౌండ్ కలిగినాడు. పరిసయ్యులంటే ఆనాడు మంచి భక్తిపరుడు అని అర్థం. అపోస్తులైన పౌలు గారు కూడా అన్నాడు, నేను పరిసయ్యుల్లో పరిసయ్యుణ్ణి అని. అంటే నిష్ట కలిగిన భక్తిపరులు పరిసయ్యులు. నిష్ట కలిగిన భక్తిపరులు యేసు ప్రభుని భోజనానికి పిలిచారు. పిలిచి ఏం చేశాడు? 2వ వచనంలో, మొదటి వచనంలో ఆయన కనిపెట్టడానికి అని దాన్ని గ్రంథస్థం చేశాడు. 2వ వచనం చెప్తున్నాడు, అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఎలా ఉన్నాడు? వాడికై వాడు వచ్చాడా? వాడిని కావాలని పెట్టారా? కావాలని పెట్టారు. ఏంటంటే ఈ విందు ఏ రోజు? మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం, విశ్రాంతి దినం రోజు. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? దైవ గ్రంథంలో విశ్రాంతి దినం అని మీరు ఎక్కడ చూసినా అది శనివారం అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శనివారం రోజు యూదులకు చాలా అది నిష్ట కలిగిన రోజు. ఆ రోజు పొయ్యి కూడా ముట్టించడానికి వీల్లేదు. శనివారం చాలా నిష్టగా పవిత్రంగా పాటిస్తారు. ఇప్పుడు శనివారమే విందుకు పిలిచారు. పిలిచి శనివారం భోజనం చేయొచ్చు కదా, భోజనానికి ఏమి శనివారం అడ్డం రాదు. భోజనం వండకూడదు కానీ ఒక రోజు ముందే వండుకోవాలి. ఆ రోజుకి కూడా భోజనం చేయొచ్చు, తప్పులేదు, భోజనం చేయాలి కదా. మరి విందు శుక్రవారమే చేయించాడేమో తెలియదు, ఎందుకంటే పొయ్యి ముట్టియకూడదుగా. మొత్తమే చేశారు. ఆయన్ని పరీక్షించడానికే విందుకు పిలిచారు. ఇది అసలు ఎంత పకడ్బందీ అయిన విశేషమో చూడు. పిలిచి అక్కడ రోగం కలిగినోడు అక్కడ ఉన్నాడు అని రాశాడు, కానీ ఉండరు కాదు, అసలు వాళ్ళే ఆడిని అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళు పరీక్ష దేనికి? విశ్రాంతి దినాన్ని మీరకపోవటం. అంటే రోగగ్రస్తుడు ఆడు ఉంటే రోగగ్రస్తుడిని బాగు చేస్తే విశ్రాంతి దినాన్ని మీరినట్టే. అంటే ఒక రోగగ్రస్తుడి మీద జాలి లేదు, కానీ విశ్రాంతి దినం మీద మాత్రం భక్తి ఉంది. ఎంత మూర్ఖమైన విషయం ఇది. ఏం చేశారు? 2వ వచనంలో వాడు అక్కడ ఉన్నాడు. 3వ వచనంలో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా కాదా? ఎందుకు న్యాయ అన్యాయాలు ఇక్కడ రాస్తున్నాడు? న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. విశ్రాంతి దినమున ఒకడు బాగు చేయటం న్యాయమా కాదా అని అడిగితే వాళ్ళు ఊరకుండారు. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడు. వాడిని బాగు చేసి పంపించాడు. మూత్రపిండాల వ్యాధి కలిగిన వ్యక్తిని బాగు చేసి పంపించాడు. పంపించినాక వాళ్ళకొక డైలాగ్ కూడా లేదు ఇక్కడ, కానీ అన్ని ప్రభువే చెబుతున్నాడు. ఏమని? విశ్రాంతి దినాన్ని ఒకడు బాగు చేయటం న్యాయమా అన్యాయమా అంటే వాళ్ళ మనసులో ఏముంది? విశ్రాంతి దినమే ప్రముఖమైంది, ఏం చేయకూడదు కదా, నేను అని చేస్తే దాన్ని మీరినట్టే. మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్తున్నాడు. మీలో 5వ వచనం, ఎవరికైనా గాడిదనైనా ఎద్దైనా గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఆ మాటకు వారు ఉత్తరము, అసలు వారు దేనికి ఉత్తరము చెప్పలేకపోయారు. కానీ 2వ వచనంలో ఏం చెప్పారు? పరీక్షించుటకు పిలిచారు అని చెప్పాడు. ఆ 2వ వచనం చాలా కీలకమైన వచనం. వివరంగా చెప్పాడు. ముందే కారణాన్ని చెప్పి విషయాలు కింద చెప్పాడు. ఇప్పుడు 7వ వచనం నుండి, భోజనానికి పిలిచిన వారు మర్యాదగా పిలిచిన వానికి ఆతిథ్యం ఇవ్వాలి. కానీ ఆ విషయాలు చేయలేదు. కానీ ఆయన్ని పరీక్షించడానికి, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విందుకు పిలిచినట్టుగా ఉంది. దానికి ఆయనే చెప్పాడు. అంటే విశ్రాంతి దినమున ఒక గేదె కానీ ఏదైనా పశువు గుంటలో పడితే తీరా అంటే తీస్తారు,
కానీ మనిషిని బాగు చేస్తే నేరమా? అంటే ఇప్పుడు పశువు కన్నా మనిషి విలువ కాదా? ఆ విలువైన విషయాన్ని ప్రభు వెల్లడి చేశాడు. విశ్రాంతి దినం కన్నా ఒక మంచి చేయడం చాలా గొప్ప సంగతి అని చెప్పాడు. ఇటీవలే ఒక భక్తుడు మాట్లాడుతూ చెప్పాడు, మనం ఆరాధనకి సిద్ధమై వెళుతూ ఉండగా మన పక్కింటి అతను ఎవరు మన పక్కింటి అతను మనల్ని ఆనుకొని పక్కన ఉన్న అతను ఎవరికన్నా అకస్మాత్తుగా వాళ్ళు అపస్మారక స్థితిలో పడిపోతే మన ముందు 2 టార్గెట్లు ఉంటాయి. ఎవరు లేరు, పడిపోతే ఏం చేయాలి? మనకు ఆరాధన టైం అయింది, అదే సమయంలో ఆ దృశ్యం మన కళ్ళ ముందు ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? అది ముఖ్యమంటావా? ఆరాధన ముఖ్యమా? ఈ భాగం అదే చెప్తా ఉంది. ఒక పక్కన అత్యవసరమైన విషయము మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం అక్కడ మన ప్రేమను వెల్లడపరచకుండా, ఒక వ్యక్తి పరిస్థితిని గమనించకుండా, ఒక గేదెకి ఒక జంతువుకి ఇచ్చిన ప్రాముఖ్యత కంటే మనుషులకి తక్కువ చేసి ఇవ్వడం అది పద్ధతి కాదని ప్రభు ఈ భాగంలో చెప్పాడు. చెప్పిన తర్వాత రెండో భాగం చూడండి. రెండో భాగం ఇక్కడ 7వ వచనం నుండి చెప్పాడు. 7వ వచనం నుండి ఎవరైనా విందుకు పిలిచిన తర్వాత పిలవటం ఒక ప్రాముఖ్యం. పిలవటంలో ఎవరెవరిని పిలిచారు? రోగగ్రస్తుల్ని పిలిచారు, ప్రముఖమైన వ్యక్తుల్ని పిలిచారు, సామాన్యంగా పరిచయమైన వాళ్ళందరినీ పిలుచుకున్నారు. తప్పేం లేదు. పిలవటంలో ఆ వివరం ఈ మొదటి 6 వచనాల్లో చెప్పారు. 7వ వచనం నుండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. విందుకు పిలిచినప్పుడు ఇంకొక సబ్జెక్టు కూడా ఉంటుంది. విందుకు పిలిచినప్పుడు ఉండదంటారా? ఒక చోట భోజనాలు జరుగుతుంటే అన్నీ ఒక ప్లేస్లో జరుగుతాయా? కొంతమందిని పక్క తీసుకెళ్ళి పెట్టే పరిస్థితులు ఉంటాయా? లేవా? ఉందా లేదా? ఉన్నప్పుడు ఉండవాళ్ళ పరిస్థితి పక్కన ఉండవాళ్ళకి ఏమనుకుంటారు? సేమ్ ఈ ఐటమ్స్ అక్కడ పెట్టినా ఇక్కడ ఉండవాళ్ళు ఏమనుకుంటారు? ఆ పక్కన పెట్టేదాన్ని దాని మీద గమనం ఉంటుందా లేదు? ఇక్కడ ఉండవాళ్ళు ఏం మమ్మల్ని ఆడకేందుకు తీసుకెళ్ళా, ఏడ మాకను ఆడ వాళ్ళకంటే వాళ్ళు స్పెషల్ అనేగా. ఈ విషయాలు కూడా ప్రభు గమనించాడు. ఇక్కడ చూడండి 7వ వచనం నుండి ఆ విషయాన్ని ప్రస్తావించాడు మన ప్రభు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకొనుట చూచి, అంటే ప్రభు ఆ దృశ్యాన్ని చూశాడు. కొంతమందిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి పెడుతున్నారు. చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇప్పుడు 8వ వచనం నుండి చెప్పాడు. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా, విందు సంగతే చెప్పింది, విందుకి పిలువబడగా నిన్నును అతన్ని పిలిచినవాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పును. ఒకవేళ నువ్వు వచ్చి ప్రముఖమైన స్థానంలో నువ్వు వచ్చి కూర్చుంటే, నీకంటే ఒక గొప్పోడు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఒకరో లేచి అడుబో అని నిన్ను లేపి కూర్చోబెట్టి ఇంకోని కూర్చోబెడితే ఎట్టుంటుంది? విందుకాడ వచ్చినోడు కూసున్నే స్థానాలను బట్టి విలువలు ఉండట కాదా? అది ఎక్కడ ఉంటుంది? లోకంలో అలా ఉంటుంది, కానీ మన దగ్గర అలా ఉండకూడదు. ఎందుకు ఈ దైవ గ్రంథంలో ఈ విషయాలు చెప్పాడు? ప్రభు ప్రస్తావించిన విషయాలు. అలా ఉండకూడదు. పైగా వాళ్ళలా కూర్చోబెట్టేదాకా నువ్వు ఇవ్వకూడదు అవకాశం. నువ్వే లాస్ట్లో కూర్చుంటే, ఒకవేళ నువ్వు ఏడ కూర్చున్నావు ఏందన్నా, ఏడొచ్చి కూర్చో అనేట్టుగా నువ్వు ముందెంచుకోవాలి తప్ప, నువ్వే ముందు పోయి ఆడ కూర్చుంటే నీకంటే పెద్దోడు వచ్చినప్పుడు నువ్వు వెనక కూర్చో అనే పరిస్థితి నువ్వు చేసుకోవద్దు అన్నాడు. ఈ స్వల్పమైన విషయాన్ని కూడా ప్రభువు గమనించాడు భూమి మీద ఉన్నప్పుడు. ఇంకా చూడండి ఈ భాగంలో 10వ వచనం. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. అంటే విందు దగ్గర కూర్చునే స్థానాల డిఫరెంట్లు కూడా ప్రభు పరిశీలించాడు, వాటిని గూర్చిన వివరాలు చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలండి మనకి? చెప్పుడు 11వ వచనంలో చూడండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎక్కడ? భోజనాల దగ్గరే ఉండాలి. ఈ విషయాన్ని చెప్పాడు. దేనిలోనైనా ఈ వచనం, ఈ 14:10 చాలా కీలకమైన వచనం. మనం ఎందులోనైనా మనం
కడమ స్థానంలో ఉన్నప్పుడు మనల్ని పెచ్చు స్థానంలోకి తీసుకెళ్ళేట్టుగా మనం ఉండాలి తప్ప ముందుగానే మనం అగ్రపీఠాన్ని కోరుకోకూడదని చెప్పాడు. అంతేకాకుండా 12వ వచనంలో, మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా, నేను భోజనానికి పిలిచిన ఆయనతో సంభాషణ ఇది, నీవు పగట విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులను, నీ సహోదరులను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. 13వ వచనం, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగవిహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడవు. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం విందు చేస్తే కొన్నిసార్లు మనం కుటుంబాలు 4 కుటుంబాలు కలిసి వాళ్ళు వీళ్ళని పిలుస్తారు, వీళ్ళు వాళ్ళని పిలుస్తారు. పిలిచినాక ఏం జరుగుద్ది? అట్లా పిలుచుకునే బ్యాచ్ కుటుంబాలు వాళ్ళు ఒక ఐటెం వండితే ఈ పిలిచిన వాళ్ళు ఏం చేస్తారు? దానికి డబల్, ఇంకా మీరు మొన్న చేసిన దానికంటే మీరు చేసింది ఇంకా బాగుందయ్యా అనేట్టుగా. అంటే వండి తినే వాటిల్లో కూడా అద్భుతమైన విషయాలు వాటి మీద మనసు పెట్టి ఉన్నారు మానవులు నేడు. కానీ ప్రభువు పిల్లలంగా మనకి ఏమిచ్చాడంటే, ప్రత్యుపకారము తిరిగి చెయ్యలేని వారికి మనము పెట్టాలనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది దైవ గ్రంథములో ప్రభువు చెప్పిన దానిలో ఉండు. ఇది 14 వరకు ఆ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత చూడండి 15 నుండి చూడండి, మన భాగంలోకి వస్తుంది. ఆయన వారితో కూడా భోజన పంక్తిని కూర్చుంబడిన వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని వారితో చెప్పగా. అంటే వారిలో ఒకడు కొత్త ప్రశ్న, చాలా ధీటైన ప్రశ్న తెచ్చాడు. ఏంటి ఆ ప్రశ్న? ఏమంటే ఈ పిలిచిన ఆయన్ని కూడా దోసేసాడు ఒకడు. వారిలో ఒకడు ఏమన్నాడు? ఏడ చేయటం కాదండి, దేవుని రాజ్యంలో భోజనం చేయటం గొప్ప సంగతి అన్నాడు. ఎవరు ముందు తెచ్చారు? అసలు దేవుని రాజ్యానికి సార్వభౌముడైన యేసు ప్రభు ముందు ఎత్తాడు ఈ విషయం. దేవుని రాజ్యంలో భోజనం చేయటం. దేవుని రాజ్యంలో భోజనం చేయటం అంటే, భూమి మీద దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఏందది? సంఘమే దేవుని రాజ్యం అండి భూమి మీద. సంఘంలో ఉంటే నువ్వు ఇక్కడ ఆల్రెడీ సంఘము నమూనా, పరలోకపు నమూనా ఇప్పుడు భూమి మీద సంఘమే. దేవుని రాజ్యంలో భోజనం అంటే ఇప్పుడు సంఘములో భోజనం. మనం ఇప్పుడు దాకా చేసిన భోజనం ఏది? దేవుని రాజ్యపు భోజనమే. ఒకడు అడిగాడు ఆ రోజే, యేసు ప్రభు వారు ఉన్న ఆ విందులో అడిగాడు. ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడే అసలు సంగతి ప్రారంభించాడు. ఇప్పుడు 16వ వచనం, ఆయన అతనితో, ఆ పైన 15వ వచనంలో అడిగిన వాడితో దేవుని రాజ్యంలో భోజనం చేయటం అదండి అసలు ముఖ్యమైనది అన్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అడిగింది ఏంది? దేవుని రాజ్య భోజనం సంగతి. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నది వాడికి సూటిగా చెప్పాడు. వారికే కాదు, ప్రపంచంలో అందరికీ ఈ భాగం మనతో మాట్లాడుతుంది. 16వ వచనం, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఇక్కడ రాసుకోండి, ఆ విందు చేయించిన వాడు మన పరమ తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 25:6లో సమస్త జనముల నిమిత్తము విందు చేసిన ఆ భాగము ఆయనే ఈ విందు చేయించాడు. చెబుతుంది ఎవరు? ఆయన ముద్దు కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు చెప్తున్నాడు. ఒక ఆయన ఒక గొప్ప విందు చేయించి ఆ విందుకి అనేకులను పిలుస్తున్నాడు అని చెప్పాడు. పైన అడిగిన అతను ఏమని అడిగాడు? పరలోక రాజ్యములో విందు చేయడం గొప్ప సంగతయ్యా అన్నాడు. ఇప్పుడు ఆ సంగతే చెప్తున్నాడు. ఇది పరలోకపు విందు. ఏ విందు ఇది? దేవుడు సిద్ధపరిచిన విందు, పరలోకపు విందు. ఒక మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సూటిగా మాట్లాడారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఈ పైన అడిగిన ఆయన ఎవరు?
అడిగిన ఆయన ఏమడిగాడు? దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ఎవడు అని అడిగాడు. దానికి సూటిగా యేసుప్రభు వారు పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడు? శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఉండంగా వారి అందరి ముందు ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పాడు. ఆయన శరీరం, ఆయన రక్తం విందైపోయింది. సర్వ మానవాళి కొరకు చేయబడిన విందు అది. ఆ విందు సిద్ధం చేసింది తండ్రి అయిన దేవుడు సిద్ధం చేయగా, సిద్ధం చేసిన తండ్రి ఏం చేశాడు? ఆ విందుకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎందరినంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానిస్తే అసలు ఆ ముందు విందు వండిన వారు పిలిచేది పక్కోళ్ళ, ఇంటోళ్ళ? వండేవాడికి ఒక ఇల్లు ఉంటుందా? సొంత ఇల్లు ఉంటుందా? ఉండదా? సొంత ఇల్లు ఉంటుందిగా. ఎవరు రాపైన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. మరి సొంత ఇంటోళ్ళు ఎవరు యేసు ప్రభువుకి? యూదులండి, ఇజ్రాయేలీలు. ముందు ఇంటోళ్ళు ఉన్నారు. ఇంటోళ్ళని లెక్కేసుకునేక విందు చేసి, ఇప్పుడు విందుకు పిలువబడిన ఆ సంగతి చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పాడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఎవరు ఆ పిలువబడిన వారు? ఆ పిలువబడిన వారు ఎవరు? ముందు యూదులండి, యూదులు. యోహాను సువార్త 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరించలేదు, తోసివేశారు. మాకొద్దు, ఈయన్ని సిలువ వేయమని కేకలు వేశారు, త్రోసివేశారు. స్వజనులు త్రోసివేశారు, నెపములు చెప్పారు, సాకులు చెప్పారు. ఏం చెప్పారు? నెపాలు, సాకులు. ఏం చెప్పారు? దాసుని పంపాడు పిలువబడిన వారితో రమ్మని చెప్పడానికి పంపితే, అయితే వారందరూ ఏ సాకులు చెప్పారు? ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏమన్నాడు? నేను ఒక పొలాన్ని కొన్నాను, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నా అన్నాడు. అది ఎంత అబద్ధం అండి. చూడకుండా కొంటాడా? నేను కొన్నాను, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను, అది చూడకుండా నేను కొన్నాడు ఆయన. అది ఎంత అబద్ధం. రెండోవాడు, నేను ఎడ్లను కొన్నాను అన్నప్పుడు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పరిశీలించడానికి వెళ్తున్నాను. ఆ రెండు నిలబడే సాకులు కాదు. మూడోవాడు, వివాహం చేసుకున్నాను, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. స్త్రీని కాకుండా ఎవరిని చేసుకుంటాడు? మాటలోనే ఉంది అబద్ధం. ఇప్పుడు ఇక్కడ ఒక పిలుపు. ఆయన వారు 3 నెపాలు చెప్పారు. ఇప్పుడు 21వ వచనంలో చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, ఏమండి, ఆయన కోపం రావటం సహజమా కాదు? ఈ విందు ఎలా సిద్ధం చేయబడింది? సర్వ మానవాళి కొరకు తన సొంత కుమారుణ్ణి ఇచ్చి బలి చేసి ఆ విందు సిద్ధం చేశాడు. తన రొమ్ములో ఉన్న కుమారుణ్ణి సర్వ మానవాళి కొరకు విందు చేసి సిద్ధం చేసి రమ్మంటే కోపం రాదా విందు చేసిన ఆయనకి? చాలాసార్లు కొన్ని పెళ్ళిళ్ళకి, వివాహానికి ఎస్టిమేషన్ వేసి ఒక 1000 మందికో 500 మందికి ఎంతమందికి వేసి చేస్తే సగం మంది రాలేదన్న గుండెకి మిగిలిపోయిందంట. అవునా కాదా? అలాంటి జరుగుద్దా లేదా? రాకపోతే మిగిలిపోతే వండిన వారికి కోపం వచ్చిందా? రాదా? కోపం వచ్చింది. కానీ ఇక్కడ సర్వమానవాళి కొరకు విందు చేసి రమ్మంటే నెపాలు చెప్పేవారు ఉన్నారు. ఆయన కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగవిహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తోడుకు రమ్మని చెప్పాను. ఎన్ని విషయాలు! ఇక్కడ కంచెల్లో ఉన్నవారిని ఎన్నో విషయాలు చెప్పాడు. ఇక్కడ వాళ్ళందరూ ఎవరు? గుడ్డివారు ఎవరండి? కళ్ళు లేనివారనా? కళ్ళున్న చూడలేని గుడ్డివారిని. ఈ భాగంలో విందు సిద్ధమైంది, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. సరే, అందరి సంగతి తీసేయండి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కూడా పిలుస్తున్నాడు ప్రభు. యాడుండి పిలుస్తున్నాడు? హృదయం బయట ఉండి పిలుస్తున్నాడు. అవునా కదా? హృదయం బయట ఉండి పిలుస్తున్నాడు. ఎందుకు? హృదయం అనే తలుపు తట్టి పిలుస్తుంది ఎందుకు? ఆ మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3:20 కదా సారికి మనం చదువుకునే మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. ఆ మాట చూడండి, అతనితో నేను నాతో అతడు ఏం చేయాలని ఈడ ఉందండి, భోజనం చేయాలని అన్నాడు. భోజనం అంటే విందా కదా. అతనితో నేను నాతో అతడు భోజనం చేయాలని, విందే. నీ హృదయంలోకి ఆయన చేర్చుకుంటే నిరంతరము నీ జీవితం విందే. ఆయన ఆ విందులో నువ్వు పాల్గొంటే నువ్వు ఆయన రాజ్యములో విందులో ఉన్నట్టే, అంతే. దీనికి ఆహ్వానం అందరికీ ఉంది, కొందరికి మాత్రం కాదు. ఇందులో మినహాయింపు ఏమి లేదు. నిన్ను వద్దు అనేది లేదు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటూ ఉన్నాడు. ఆయన తలుపులు తెరిచే ఉన్నాయి, ఆయన తలుపులు తెరిచే ఉన్నాయి. నేడు సువార్త ద్వారము తెరువబడి ఉన్నదా, మూసి ఉందా? ఈ సువార్త ద్వారము నిరంతరం తెరిచే ఉంది, ఎందరికైనా చోటు ఉంది. ఆ మాట కూడా ఇక్కడ ఈ భాగంలో యేసు ప్రభు వారు ఈ భాగంలో ఆ విషయాలు చెప్పాడు. చూడండి, ఈ లోకాసువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, 22వ వచనంలో చెప్పాడు. చూడండి, 14:22లో, అంతటా దాసుడు, ప్రభువా నీవాజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. ఇంకనూ చోటు ఉన్నది. ఎక్కడ? ఆయనతో విందు చేయడానికి ఇది క్లోజ్ అయింది కాదు. ఈ విందు అందరికీ, కొందరికి కాదు. ఒక మాట చెప్పొచ్చు, ఈ విందు పిలువబడిన వారికేనా, అందరికా? అందరికీ. ఈ విందు ఏమన్నా దీనికి, ఈ విందుకి ఏమన్నా రుసుము చెల్లించాలా? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడు. వాటిల్లో 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. డౌట్ పడ్డ 12 మందికి 12 గంపలు ఇచ్చాడు. ఈ ఏడ సరిపోతాయి అని డౌట్ పడ్డారు వాళ్ళు. ఆ 12 మందికి కావాలంటే మీరు తీసుకోండి తల గంపని 12 మందికి 12 గంపలు ఇచ్చాడుగా. ఇస్తే తిన్నవాళ్ళు ఏం చేశారంటే తెల్లారి కూడా ఆ ప్లేస్ని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆడ ఉంటారేమో ఒక అమ్మగా పెడతారు తిందామని వచ్చారు. చూడండి, ఆ భాగంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు మనం గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. రొట్టెలు నిన్నటి దినాన వారు అంతకు ముందు రోజు 5 రొట్టెలు 2 చేపలు పంచితే తిన్న వాళ్ళు తెల్లారి అదే ప్లేస్కి ఎత్తుక్కుంటూ వచ్చారు. వచ్చి అక్కడ కనపడిపోతే వేరే చోట ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చి, ఏంటి ప్రభువా నువ్వు నిన్నటి కాళ్ళు లేవు, నువ్వు లేవేందని ఆయన ప్రశ్నిస్తే వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో యేసు ప్రభువు వారికి తెలుసు. వాళ్ళు దేనికోసం వెతికారు? వండన భోజనం కోసం. ఆయన ఏమైనా డాకాలు పెట్టి వండిని కాదు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళందరి ముందు తెచ్చి వాటిని ఈరిచి ఆయన చేతుల మీదకి ఇస్తున్నాడు, అందరికి సరిపోయింది. అంతేగాని ఒక డాకా తెచ్చి డాకా మీద వండింది కాదు. ఇది అద్భుతం. ఈరోజు కూడా ప్రపంచంలో ఆయన యేసు దేవుడు అనడానికి ఇదొక గొప్ప సాదృశ్యం. డాకాలు పెట్టి వండకుండా 1000 మందికి పంచాడు. ఇప్పుడు ఆ ప్రజలు ఖర్చు లేకుండా కడుపు నిండుతుందని దానికోసం వెతికేవారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అప్పుడు ఇక్కడ చెప్పాడు 27వ వచనంలో ఒక మాట చెప్పాడు ప్రభు. చూడండి ఆ మాట, క్షయమైన ఆహారము కొరకు పడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అన్నాడు. అడొక మాట పెట్టుకోవచ్చు, అరిగిపోయే ఆహారం, అరిగిపోని ఆహారం. ఏదది? అరిగిపోయే ఆహారం మనం వండుకొని తింటాం, ఒక 2 గంటల్లో అరిగిపోయింది. కానీ ప్రభువే విందుగా ఉన్న ఆహారం మనల్ని బలపరిచిద్ది, మనల్ని ప్రయోజకుల్ని చేస్తుంది. ప్రభువే చెప్పాడు, క్షయమైపోయే ఆహారం కోసం మీరు వెతుకులాట చేయొద్దు, అక్షయమైన ఆహారం కొరకు చూడమన్నాడు. ఆయన దగ్గర ఎందరికైనా విందులో స్థలము ఉన్నది, ఎందరికైనా దీనిలో స్థలము ఉన్నది. ఈ విందు కొందరి కోసం, అందరి కోసం.
అందరి కోసం. ఈ విందు చేసిన వాని ప్రేమ అందులో కనబడతా ఉంది. అందుకే ఆ విందు పేరు ఏంది? అది యెషయా గ్రంథం 25లో విందుకు ఒక పేరు పెట్టవచ్చు. ఏం పేరు? అదే నిజమైన ప్రేమ విందు. నిజమైన ప్రేమ విందు. అందులో ప్రేమ ఎప్పుడు దాగి ఉన్నది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఎలా? దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి పంపించుటలో ఆయన ప్రేమ వెల్లడి చేశాడు. మన కోసం ఆయన కుమారుణ్ణి ప్రాయశ్చిత్త బలిగా అర్పించుటలో ఆయన ప్రేమ ఉన్నది. ఆయన తన సొంత కుమారుణ్ణి బలి ఇచ్చుటలో ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన కుమారుని బలి చేసి విందు సిద్ధం చేసి ఆ ప్రేమ విందు మనకిచ్చాడు. ఇంకా అనేకులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రండి అని పిలుస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని, ఇంకా మారు మనసు పొందని ప్రతి వ్యక్తి హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను నీ లోపలికి వస్తా, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని ఆయన అడుగుతూ ఉన్నాడు. వాస్తవంగా జక్కయ్య జీవితంలో జక్కయ్య వాళ్ళ ఇంటికాడకు భోజనానికి పిలుద్దామని వెళ్ళాడా, చూద్దామని వెళ్ళాడా? చూద్దామని పోయాడు. కానీ భోజనానికి మీ ఇంటికి వస్తున్నానని ఆయన చెప్పాడా, ఈయన పిలిచాడా? అసలు ఆయన లెక్కే నీతో కలిసి భోజనం చేయాలని, మనతో కలిసి భోజనం చేయాలి. అదే ప్రేమ విందను, పరలోకపు రాజ్యపు విందను. అంతే. ఇక్కడ అడిగిన వాడి ప్రశ్నకి సరైన సమాధానం ఈ 14వ అధ్యాయంలో 15వ వచనంలో. భోజనమును కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని అతనితో చెప్పాడు. నిజమే, దేవుని రాజ్యంలో భోజనం చేయటం అంటే ఈరోజు భూమి మీద ఉన్న దేవుని రాజ్యమైన సంఘములో ఆయన బల్లలో, ఆయన రక్తమాంసాలలో పాలిభాగస్తులు అవ్వడమే ఆ విందులో మనము పాలు పొందడం అని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.